ప్రకారం లోకల్ పోలీస్కి వీళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఎన్ఐఏ టీమ్ ఎవరైతే సపోజ్ కడపలో వస్తే ఫస్ట్ వీళ్ళు లోకల్ పోలీస్కి నాకు చెప్తారు, మీ జ్యూరిస్డిక్షన్లో వస్తూ ఉన్నారు, మనకి హెల్ప్ కావాలి. సిబిఐ టీమ్ ఎవరైతే సపోజ్ వస్తే వీళ్ళు కూడా చెప్తారు. సో సెంట్రల్ ఏజెన్సీస్ ఎనీ డిఫరెంట్ బయట ఉన్న పోలీస్ ఏజెన్సీస్ ఇప్పుడే కూడా వీళ్ళు డైరెక్ట్లీ వీడియో కాల్ చేయడం, డైరెక్ట్లీ రావడం కూడా అట్లాంటిగా చేయరు. దయచేసి అట్లాంటి ఏదైనా వస్తే బిలీవ్ చేయకూడదు, ఓటీపీ ఇవ్వకూడదు, డబ్బు ఇవ్వకూడదు. వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ చేయండి, 112 నెంబర్ కాల్ చేయండి. ఎప్పుడైనా ఆ నెంబర్ అవైలబుల్గా ఉంటుంది. కడప పోలీస్ వాట్సాప్ గవర్నెన్స్ కింద మేము వాట్సాప్ నెంబర్ ఒక ఇచ్చి ఉన్నాము. ప్రెస్ నోట్లో కూడా ఇచ్చారా? ఆ వాట్సాప్ నెంబర్లో మీరు ఏదైతే జరిగిందో మీరు మెసేజ్ పెట్టచ్చు. బీ సేఫ్ ఫ్రమ్ సైబర్ క్రైమ్. కేసెస్తో కూడిన కేసెస్లో ఉంది ఇది. దీనిపై మీ మీద తిలక్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. మీరు అట్లే లైన్లో ఉంటే నేను మీ నంబర్ తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కలుపుతాను. అయితే ఎస్ఐ గారు మాట్లాడేటప్పుడు మీ ఇద్దరు ఛాంబర్లో లాక్ చేసుకొని కూర్చొని ఆయన ఎస్ఐ అని చెప్పేసి తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అని చెప్పేసి యూనిఫామ్లో ఉన్నారు. అక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తే పోలీస్ సంబంధించిన ఎంబ్లమ్స్ అవన్నీ కనిపిస్తాం. బయట బోర్డు కూడా న్యూఢిల్లీ తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ పేరుతో బోర్డు కూడా కనిపిస్తాం. లోపలికి వస్తున్న కానిస్టేబుల్స్ అందరూ సెల్యూట్ చేసి రావడం, ఇదంతా ఏఐతో క్రియేట్ చేసినట్లు తర్వాత నాకు తెలిసింది. నిజానికి అదంతా ఫేక్. కానీ నేను ఆ సీన్ చూసి మొబైల్లో ఆ సీన్ చూసి నిజమైన పోలీస్ స్టేషన్ నిజమే అనుకున్నాను. ఏం సార్ నేను అని అడిగినాను. అడిగితే నువ్వు పలానా సిమ్ కార్డు యూజ్ చేస్తున్నావా అని అడిగాను. లేదు సార్, నాకు ఉండేది ఒకే ఒక మొబైల్ నంబర్, ఇదే వాడుతున్నా, నేను ఎలాంటి సిమ్ కార్డు కొనలేదు అని. లేదు, నువ్వు పలానా పలానా షాప్లో నువ్వు సిమ్ కార్డు కొన్నట్టు మా దగ్గర టెలికమ్యూనికేషన్ వాళ్ళ నుంచి రికార్డు ఉంది అని. అంటే నేను అసలు ఢిల్లీకే రాలేదు ఎప్పుడే, కానీ నా జీవితంలో ఒకసారి కూడా రాలేదు. నేనేంటి కొనడం ఏంటి సార్? మీరు ఎట్లా కొన్నారో, మీరు ఏం చెప్పినా మా దగ్గర ఎవిడెన్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు మీ ఆధార్ కార్డు పెట్టి అది తీసుకున్నట్లు మా దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి. దానికి ఏం చెప్తారు? మీరు రాకుండా మీ ఆధార్ కార్డు ఎవరికి ఇచ్చారు అని అడిగారు. నేను ఎవరికి ఇవ్వలేదు సార్, నేను మామూలుగా ఆధార్ కార్డు అనేది మన బ్యాంక్కి ఇస్తూ ఉంటాము, లేదా క్రాప్ లోన్స్, వ్యవసాయం ఉంటే భూమి క్రాప్ లోన్స్కి ఇస్తూ ఉంటాము, లేకపోతే ఆధార్ ఐడి ఓటర్ కార్డుకి ఇస్తాము. నేను కొన్ని వందల మందికి శాలరీస్ క్లాత్ ఇస్తున్నాం కాబట్టి ట్రెజరీలో ఇస్తాము, బ్యాంకులో ఇస్తాము అని చెప్పాము. లేదు, మీరు కొన్నట్టు ఢిల్లీకి వచ్చి కొన్నట్టు పలానా తేదీలో కొన్నట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అన్నారు. సరే చెప్పండి సార్, ఏంటి విషయం అని అంటే నీ పేరు చెప్పు అన్నారు. క్లారిఫికేషన్ పేరు చెప్పిన తర్వాత నేను ఒక నంబర్ పంపిస్తాను, మీదేనా ఆధార్ నెంబర్ వెరిఫై చేసుకోండి అన్నారు. పంపిస్తే నాదే వెరిఫై చేసుకున్నా. ఆ తర్వాత దానికి ఆయన మరి మీ మీద నేను అట్లే లైన్లో ఉండు, నేను పైకి ఫోన్ చేసి మీ విషయాన్ని చర్చిస్తాను అన్నాడు. అని ఫోన్ చేసి అడిగాడు, వీరారెడ్డి సోన్సో, ఆధార్ నెంబర్ సోన్సో, దాని మీద ఏమైనా అలిగేషన్ సంబంధించి ఉందా అని అడిగాడు పైకి. ఆ వెనక వైపు నుంచి అంటే మనకు మనిషి కనిపించలు బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు, భయంకరంగా మాట్లాడుతూ అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్తో చేతులు కలిపినాడు. అతన్ని వెంటనే వితిన్ 2 hours స్టేషన్ పెట్టాను. అతను కానిస్టేబుల్ ఎస్ఐ గారు ఫోన్ చేసి ఎక్కడున్నాను 2 hours లొంగిపో అన్నాడు. సార్, నేను ఆంధ్రాలో ఉన్నా, కడప జిల్లాలో ఉన్నా, ఢిల్లీ ఎక్కడో ఉంది, కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, 2 hours కాదు కానీ 2 days కూడా రాలేను అన్నాడు. దానికి ఆయన ఎక్కడున్నామంటే నేను చెప్పినాను అడ్రస్ చెప్తే 48 hours సరెండర్ కా, నీ మీద వెంటనే సీరియస్ అలిగేషన్ ఉంది, నువ్వు మనీ లాండరింగ్లోను ఉమెన్ ట్రాఫికింగ్లోను చేతులు కలిపిన వ్యక్తితో చేతులు కలిపినాను, నీ మీద కూడా కేసులు ఉన్నాయన్నాను. అని లేదు సార్, నేను ఎవరికి నాకు ఎలాంటి తెలియదు అన్నాను. అని ఒక ఫోటో చూపించినాడు. ఫోటో చూపిస్తే ఈ ఫోటోలో వ్యక్తి నీకు పరిచయమా అని అడిగినాడు. ఎవరు నేను గుర్తుపట్టలేను, అతను నేను ఎప్పుడు చూడలేదు అని. వాడు మన తర్వాత
సదావత్ ఖాన్ వాడి పేరు, ఇప్పుడైనా గుర్తొచ్చిందా అన్నాడు. లేదు సార్ నాకు ఎవరో తెలియదు అని. తెలియదు అంటే ఇది చదువుకో అని చెప్పేసి ఒక 2 పేజెస్ మ్యాటర్. సదావత్ ఖాన్ అనే పేరుతో వాడు చేసే క్రిమినల్ యాక్టివిటీస్ అన్నీ ఆ పేజీలో ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా ఎవడైంది వాడన్నాడు. సరే పేపర్ చూసిన తర్వాత తెలిసింది అన్నాడు. మరి ఇలాంటి వ్యక్తితో నువ్వు చేతులు కలిపినావు అన్నాడు. నేనేంటి సార్ చేతులు కలిపిన అతనితో, నాకు అతనికి ఏం సంబంధం ఇస్తారని. దాంట్లో అతనిలో కొన్ని వందల ఏటీఎం కార్డులు కనిపించాయి. ఆ ఏటీఎం కార్డ్స్లో నీది ఒకటి అని చెప్పాను. నేను స్టన్ అయినప్పుడు నేను అసలు ఇది ఏంటి అని మనం ఆలోచించుకోనివ్వలేదు. వెంటనే ఒక తర్వాత ఒక ఆఫీసర్స్ మాట్లాడుతూ ఉంటారు. ఒకటి నేను ఒక ఫామ్ పంపిస్తా చదువుకో అన్నారు. చూస్తే అది ఎఫ్ఐఆర్ కాపీ ఉంటారు. నీ సిమ్ కార్డు వాడుతున్న సిమ్ కార్డు, నీ ఈ సిమ్ కార్డు వాడుతున్నామని అనేక మందికి ఫోన్ కాల్ చేసి ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ మనీ లాండరింగ్ కేసులో నీ ప్రమేయం ఉన్నట్టు మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. నువ్వు 2 డేస్లో వచ్చి అరెస్ట్ అయిపోవాలి. సార్ నేను ఏజ్ 63 ఇయర్స్, నేను రిటైర్డ్ ఎంప్లాయీని. నేను ఇప్పటికి రాలేను. నా లోకల్ పోలీస్ స్టేషన్లో నేను సరెండర్ అవుతా. దయచేసి నన్ను అనుమతించండి అన్నాడు. లోకల్ పోలీస్ స్టేషన్ ఎలా సరెండర్ అవుతావు? కేస్ ఈజ్ రిజిస్టర్డ్ హియర్, యూ హ్యావ్ టు కమ్ హియర్ వితిన్ 48 hours అని ప్రెజర్ చేసి అప్పుడు చెప్పాను. నేను నిజానికి వాస్తవాలు చెప్పుకుంటా వచ్చా. ఏం చేస్తావు నువ్వు అంటే, నేను హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను, ముందు ఎంఈఓగా పనిచేసిన, రిటైర్ అయిన తర్వాత నా ఫ్రెండ్ స్కూల్లో నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నా అని చెప్తున్నాను అని చెప్తా ఉన్నా. పై అధికారులకు చెప్పినప్పుడు వెంటనే అతను 48 hours లేదా 2 days 3 daysలో అరెస్ట్ చేసి వెళ్ళి అరెస్ట్ కరెక్టా కాదా అని ఆలోచించుకొని ఇవ్వకుండా వెంటనే ఒకరి తర్వాత మాట్లాడుతూనే ఉండాలి. పైగా ఇతను ఏమంటాడంటే, సరే మీరు ఎక్కడో పొరపాటు చేసుకున్నారు, మీరు మీ ఐడీస్ ఎక్కడో వదిలేసుకున్నారు, కేర్లెస్గా మీరు ఐడీస్ వదిలేసుకున్నారు కాబట్టి ఇంత జరిగింది, మీరు ఎక్కడో మోసపోయినారు, నేను నాకు అనిపిస్తాను, మీరు నిర్దోషిని అనిపిస్తాను, కానీ మా కేసుకు నువ్వు సహకరించు, ఇన్వెస్టిగేషన్కి సహకరించు, నీకు ఇబ్బంది ఉండదు, ఆ కల్పిట్ మీ ప్రధాన నిందితులకు తప్పించుకునే అవకాశం లేకుండా చేస్తాం, నువ్వు సహకరించాలి. సరే సార్ మీరు చెప్పినట్లే వింటాను అన్నారు. అంటనే సరే అని చెప్పేసి 1 పేజీ మ్యాటర్ నాకు వాట్సాప్లో పంపిస్తారు. ఆ దాంట్లో ఏముందంటే సుప్రీంకోర్టు హెడ్డింగ్తో సీక్రెట్ యాక్ట్ అని ఒకటి పెట్టి, ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ వివరాలు బయటికి వెల్లడిస్తే, ఇన్వెస్టిగేషన్లో ఉన్న ఎవరైనా సరే సస్పెక్ట్ బయట చెప్తే అది అతనికి 5 సంవత్సరాలు కారాగార శిక్ష, 3 లక్షల పెనాల్టీ పడుతుంది. దాంట్లో దీనికి నువ్వు ఒప్పుకుంటున్నావా అన్నది. సరే సార్ నేను ఇన్వెస్టిగేషన్ సహకరిస్తా, నేను బయట ఎక్కడ చెప్పడానికి అవకాశం లేకుండానే నేను ప్రామిస్ చేస్తున్నా అన్నాను. ఆ డిజిటల్ సిగ్నేచర్ నేనేమనుకున్నానంటే, నేనేం తప్పు చేయలేదు, ఏం తప్పు చేయలేనప్పుడు మనం డిజిటల్ సంతకం చేసి పంపితే ఆ కట్టుబడి ఉంటే, ఆ సీక్రెట్ యాక్ట్ కట్టుబడి ఉంటే ఇబ్బంది ఏమొస్తుంది మనకు అని అనుకున్నా. కానీ నేను వాళ్ళు ఏమనుకున్నారంటే ప్లాన్ ఏంటంటే, మరొకరితో ఈ విషయాన్ని షేర్ చేసుకోకుండా ఉంచడానికి కట్టుదిట్టంగా వాళ్ళు చేసినట్టు నాకు అనిపించింది. అది వాళ్ళు నేను నిజాయితీగా ఉండాలనుకున్న దాన్ని నా బలహీనతగా స్వీకరించిన తర్వాత మెల్లమెల్లగానే మనకి ఎఫ్ఐఆర్ ముందు ఇచ్చినారు. తర్వాత సదావత్ ఖాన్ అనే వాళ్ళు వచ్చినారు. తర్వాత వాళ్ళ దగ్గర 187 ఏటీఎం కార్డులు ఉన్నట్టు చెప్పినారు. దాదాపు 500 మందిని ఉమెన్ ట్రాక్ బయటికి పంపి, అంటే బాండెడ్ లేబర్గా బయటికి విదేశాలకు పంపి వాళ్ళ చేత ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనేటట్లు చేసి, ఇట్లా కేసెస్లో బలమైన కేసులు ఉన్నాయి. దీని మీద మీ మీద కూడా బలమైన కేసులు ఉన్నాయి. మీరు ఎట్లా ఇరుక్కున్నారు దీంట్లో? మీ కేర్లెస్నెస్తోనే ఇరుక్కున్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ మా పై అధికారులు నేను అది వివరించి చెప్తా, మీరు నాకు సహకరించండి చాలన్నారు. సరే ఈయన ఎవరో మంచి ఆఫీసర్ కదా, మనల్ని అడుగుతున్నాడు కదా, మనం ఫేవర్గానే చేస్తున్నాడు కదా అని ఆయన చెప్పినట్లే నేను అన్ని దాంట్లో ఒక్కొక్క పేపర్ డౌన్లోడ్ అయిందంటే చదువుతూ ఉన్నాను. ఒకరోజు దాదాపు ఆ రోజు 10:30 నుంచి 2:30 వరకు మనం పక్కకు పోనీయకుండా మాట్లాడుతూనే ఉన్నాం. అంటే లోపలికి రూమ్లోకి ఎవరు రాలేదు, నేను లాక్ చేసుకొని మాట్లాడతాను. ఇట్లా కొన్ని గంటల పాటు మనల్ని కదలకుండా చేసి మాట్లాడిస్తూనే ఉండాలి.
అలా 3-4 రోజులు సడలింపు ఇస్తున్నా. నీ మీద 3 crores అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగినట్లు మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. 3 crores ఆ కల్ప్రిట్ చెప్పినట్లుగా మీకు 10% కమిషన్, నీకు 90% వాడికి అన్నట్లు ఉంది దీంట్లో. కాబట్టి 10% అంటే మీరు 30 lakhs మీరు దీంట్లో బెనిఫిట్ పొందినట్టు దీంట్లో ఆరోపణ ఉంది. కాబట్టి నువ్వు 30 lakhsని ఈడీకి సరెండర్ చేస్తే నువ్వు ఇన్నోసెంట్ అని తేలిన తర్వాత ఈడీ నుంచి నీకు డబ్బు వాపస్ వస్తుంది. నువ్వు ఇన్నోసెంట్ కాదు, నువ్వు కూడా దీంట్లో నిందితుడు అని తేలితే 30 lakhs విల్ గో టు గవర్నమెంట్ అన్నారు. సరే మనం ఏం తప్పు చేయలేదు కదా అని చెప్పేసి అట్లయితే నీకు బెయిల్ ఉంటుంది, లేకపోతే నువ్వు అరెస్ట్ కావాలంటుంది అనేసరికి సరే మనం బెయిల్ కోసము లాయర్లు పెట్టుకోవడం ఇదంతా ఎందుకు అనే ఉద్దేశంతో 30 lakhs నేను అడ్జస్ట్ చేస్తాను సార్, నాకు కొంత టైం ఇవ్వండి అన్న. సరే ఎంత టైం కావాలన్నా, 1 month టైం ఇవ్వండి సార్ అని. లేదు 1.5 months ఇస్తానులే, నువ్వు సార్ చేసుకోవాలి. సరే అని చెప్పిన తర్వాత ప్రతిసారి కూడా వీళ్ళు సిబిఐ ఆఫీసర్ల పేరుతో నీకు 1 month టైం ఇచ్చినాం, నువ్వుగా కట్టలే, 1.5 month ఇచ్చినాం కట్టలే. ఈ మధ్యలో నన్ను వేధించి 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఇట్లా వేధిస్తూ వచ్చి నీకు బెయిల్ క్యాన్సిల్ అయితే జాగ్రత్త అని చెప్పేసి భయపెట్టి నన్ను క్రమక్రమంగా చేసినాను. ఒకసారి అట్లా ఉన్నాగా ఒక 7-8 లక్షలు కట్టిన తర్వాత బెంగళూరు నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు, సిబిఐ, అది కూడా టెలికమ్యూనికేషన్ పేరు. వాళ్ళు కూడా ఇట్లే నువ్వు ఆ నంబర్ వాడుతున్నావా, ఒక నంబర్ చెప్పి ఆ నంబర్ వాడుతున్నావా అన్నారు. లేదు సిబిఐ వాళ్ళ దగ్గర కేసు రిజిస్టర్ అయింది, దీని మీద నువ్వు సిబిఐ వాళ్ళతో మాట్లాడని చెప్పేసి ఇదే మాదిరి ముందు ఎట్లా జరిగిందో అట్లే నన్ను అడిగితే సార్ ఆల్రెడీ నా మీద కేసు బుక్ అయింది, సిబిఐ న్యూఢిల్లీ వాళ్ళు కేసు దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది, నేను ఇన్నోసెంట్, నా కేసు సంబంధించిన వివరాలు మీకు చెప్తాను అన్నారు. ఎవరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ న్యూఢిల్లీ సిబిఐలో అన్నారు. అంటే చెప్పిన నవజోత్ సిమి మేడం ఐపీఎస్ ఆఫీసర్ సార్ అని చెప్తే ఆమె నంబర్ ఇవ్వు అన్నారు. ఇచ్చిన తర్వాత అట్లే లైన్లో ఉండు, నేను మేడంతో సంప్రదించిన తర్వాత నేను డెసిషన్ తీసుకుంటానని ఈ సిబిఐ బెంగళూరు వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్న తర్వాత ఆయన సిబిఐ ఆఫీసర్, ఓకే మిస్టర్ వీరారెడ్డి, మీరు కేసు మీరు సిబిఐ న్యూఢిల్లీలో జరుగుతూ ఉంది కాబట్టి మా అవసరం లేదు, కాబట్టి మిమ్మల్ని నేను కోరేదంటే ఇన్వెస్టిగేషన్ సహకరించండి, జాగ్రత్తగా మీరు క్లీన్ చిట్తో బయటికి రండి అని చెప్పి మన క్షేమం కోరినట్లుగా వాళ్ళు అట్లా చేయడం జరిగింది. సరే అప్పుడు నేను ఏమనుకున్నా అంటే అంతవరకు జరుగుతూ ఉండే నిజమైన కేసే అనుకున్నాను, ఎందుకంటే వీళ్ళు డ్రాప్ అయినారు, వాళ్ళతోనే సహకరించమని చెప్పినారు. అలా ఉండగా తర్వాత కొంతకాలానికి సిబిఐ ముంబై పేరుతో వచ్చింది. నాకు ఆమె నవజోత్ సిమి మేడం ఫోన్ చేసి ఏం చెప్పినట్ట అంటే అది కూడా ఫేక్ నేమ్, వేరే నేమ్ ఉంది. ఆమె ఏం చెప్తున్నానంటే నీకు ఏదైనా పొరపాటున ఎవరైనా కానీ రిటర్న్ కాల్ కానీ మేము పలానా వాళ్ళని కానీ నీకు ఫోన్ కాల్ వస్తే నాకు వెంటనే తెలియజేయండి. సిబిఐ వాళ్ళు బెంగళూరులో చెప్పిన వెంటనే మేడం ఇట్లా వచ్చిన్నారు, ఇప్పుడే మాట్లాడినారు, ఓకే సాటిస్ఫైడ్, వాళ్ళు ఏం కాలేదు, ఈ నెక్స్ట్ ఎటు వచ్చినా కూడా నాకు కాల్ చేయండి. ఆ తర్వాత కొంతకాలానికి సిబిఐ ముంబై పేరుతో వచ్చింది. సిబిఐ ముంబై పేరుతో ఎన్ఐఏ పేరుతో వచ్చింది. ఎన్ఐఏ పేరుతో వస్తే నేను ఇదే సమాధానం చెప్పిన, సిబిఐ న్యూఢిల్లీ వాళ్ళు కేసు టేకప్ చేసినారు, వాళ్ళు చేస్తున్నారు అని చెప్తే ఆయన ఎన్ఐఏ ఆయన ఏమన్నాడంటే ఎవరా నవజోత్ సిమి, సిబిఐ పెద్దనా ఎన్ఐఏ ఎక్కువనా, నేను ఎక్కువ అన్నాడు. సార్ మీ డిపార్ట్మెంట్లో నాకు ఎవరు ఎన్ఐఏ ఎక్కువనో సిబిఐ నాకు తెలియదు, కానీ నేను బాధ్యత గల ఒక సస్పెక్ట్ ఉంది కదా, నేను సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు యాక్ట్ మేరకు నేను సీక్రెట్ వైలేట్ చేయలేను, ఈ కేసు వివరాలు చెప్పలేను, మీరు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని తెప్పించుకోండి అని ఒప్పుకోకుండా దురుసుగా మాట్లాడినారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే మామూలుగా ఒక ఆఫీసరు తన తోటి ఆఫీసర్ను సమాచారం తెప్పించుకుంటాడు సస్పెక్ట్ మీద నుంచి, కానీ సస్పెక్ట్నే అడుగుతున్నాడంటే అక్కడ నాకు డౌట్ వచ్చి ఆయన ఎంతసేపు వదలలేదు, గంటల తరబడి మాట్లాడుతున్నాడు, నా సమాచారం అంతా తీసుకున్న తర్వాత వాళ్ళతో ఏం డిస్కస్ చేసినావు అన్నాడు. అంటే నేను ఫర్ ద లాస్ట్ 4 months నేను మెసేజ్లో చేస్తున్నాను అంటే ఏమేమి మెసేజ్లు పెట్టానో నాకు ఫార్వర్డ్ చేయను. నాకు విధానం పట్ల కొంచెం అనుమానం కలిగింది, ఎందుకంటే ఒక ఆఫీసర్ పై అధికారి ఆయన సహా అధికారి కానీ పై అధికారి కానీ సమాచారం తెప్పించుకోవాలి, కానీ మన నుండి తెప్పించుకోవడం ఏంటి అనుకున్నాను. కానీ మనం నిందితుని లిస్టులో ఉన్నాం కాబట్టి నేను ఆయన్ను ఏం ప్రశ్నించలేదు.
వెంటనే ఆయన కాల్ కట్ అయిన తర్వాత నేను వాళ్ళకి ఫోన్ చేసిన, సార్ ఇట్లా జరిగింది అని. కాల్ చేస్తే వీఆర్ బిజీ అని వచ్చింది, ఐ విల్ కాల్ యూ లేటర్ అని మెసేజ్ పెట్టాను. తర్వాత ఒక గంట తర్వాత కాల్ చేసినట్టు చెప్పిన, పలానా వాళ్ళు ఫోన్ చేసినారు సిబిఐ ముంబై పేరుతోనూ తర్వాత ఎన్ఐఏ పేరుతోనూ ఫోన్ చేసినారు, మీది ఈ నంబర్ నుంచి వచ్చింది సార్ అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఆ నంబర్ వెరిఫై చేసినాము, వాళ్ళు ఫ్రాడ్ పర్సన్. నేను ముందే చెప్పినా కదా మీకు, ఎవరు కాల్ చేసినా ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మెయిన్ కల్పెట్ తప్పించుకుంటారు, మిమ్మల్ని నిరికిస్తారు. ఆ కాల్స్ను బ్లాక్లో పెట్టి అది కాల్ లిఫ్ట్ చేయొద్దన్నారు. కానీ మనం బ్లాక్లో పెట్టింది, వాళ్ళు నిజమైన ఆఫీసర్లు అయితే మనకి ఇబ్బంది కదా అనిపిస్తూ సరే పెట్టాను సార్ అని చెప్పి పెట్టకుండానే వాళ్ళతో కూడా టచ్లో. ఇట్లా నెలల తరబడి జరిగిన తర్వాత వీళ్ళు ఆ సిబిఐ నవజోత్ సిమి అనే ఆమె, నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాను, నా ప్లేస్లో ఇంకొక దయా డీటెయిల్స్ మీకు ఉన్నాయి ఆల్రెడీ. 30 lakhs ఇచ్చేశారు. దీంట్లో ఏం చేస్తారు వీళ్ళు, ఎలా చేస్తారు? మల్టిపల్ లేయర్స్ ఉంటాయి. దీంట్లో కొంతమంది ప్లానర్స్ ఉంటారు, ఎంత ప్లాన్ చేసేవారు. వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది యాక్టర్స్కి హైర్ చేస్తారు, కాల్ చేసేవాడు, ఈ రూమ్ ప్రిపేర్ చేసేవాడు. వీళ్ళకి అసలు చాలా సేపు మేము చూసాము, వీళ్ళకి టోటల్ ప్లాన్ ఏంటి వీళ్ళకి ఐడియా కూడా ఉండదు. తర్వాత మీకు ఏం కావాలా, వీళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ కావాలి. విక్టిమ్ లైక్ మిస్టర్ వీరా ఏదో అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి కదా, ఈ ఫ్రాడ్ చేసిన తర్వాత డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి. ఎవరి అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి? ఎవరైతే కింగ్ పిన్ ఉన్నాడు, ఆ కింగ్ పిన్ వ్యక్తి ఉన్నారు, వీళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే వెంటనే మేము పట్టి వస్తాం, ఈజీ ఉంటుంది. సో హైడ్ చేయడానికి వీళ్ళు ఎలా చేస్తారు ఆ డబ్బు? ఈ టోటల్ సైబర్ క్రైమ్ అంటే మనకి ఒక మెయిన్ పాయింట్ అర్థం రావాలంటే ఎంత స్కీమ్, ఈ డబ్బు హైడ్ ఎలా చేయాలి. ఏ అకౌంట్ నుంచి సెకండ్ అకౌంట్ నుంచి థర్డ్ అకౌంట్ నుంచి విత్డ్రా అయ్యి క్యాష్ విత్డ్రా చేసుకుని 4th అకౌంట్లో పెట్టడం, అక్కడ నుంచి ఏదో షాపింగ్ చేయడం, లేకపోతే క్రిప్టోకరెన్సీ అంటే బైనాన్స్ కానీ బిట్ కాయిన్ కానీ చాలా పాయింట్స్ వచ్చాయి. దీంట్లో కంగ్రాచులేట్ ఆల్ ద ఆఫీసర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్. పట్టుబడిన వ్యక్తులు ఎక్కడ దీంట్లో చాలా మంది మ్యూల్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, కడపలో కూడా మ్యూల్ అకౌంట్స్ ఉన్నాయి. వీళ్ళకి మ్యూల్ అకౌంట్స్ అయితే ఫిజికలీ వస్తారు, పాస్బుక్ అంతా ఏటీఎం ఎక్స్చేంజ్ ఉంటుంది, ఇక్కడ నుంచి ముంబై కానీ అస్సాం కానీ తీసుకువెళ్తారు, బెదిరిస్తారు కూడా. సో వీళ్ళు వచ్చిన తర్వాత మేము అందరికీ ఒక ప్లాన్ చేసుకుని అరెస్ట్ చేస్తాం. అది మేము విన్న న్యూస్ రిపోర్ట్ చూసాము, సిమిలర్ డిజిటల్ అరెస్ట్ కేసు ఇది. మొత్తం నెట్వర్క్ అంటే నడుస్తుంది. మనం ఇప్పటి వరకు 12 అక్యూజ్ అరెస్ట్ చేసాం, దీంట్లో ఇంకా అక్యూజ్ ఉన్నారు. టోటల్ పిక్చర్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ టోటల్ పిక్చర్ బయటకి వస్తుంది. ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో ఈ 12 అక్యూజ్ సంబంధించి, ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ అకౌంట్స్ డిఫరెంట్ వ్యక్తులు ఉన్నారు. మేము ఆలోచిస్తున్నాము, ఒక మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, పేరు కూడా ఉన్నాయి, ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము తీసుకోవాలి. కర్ణాటక, రాజస్థాన్ అట్లాంటి ఏమి చెప్పలేదు ప్రస్తుతానికి. ఓకే, మోసం చేయడం. మీరు డేటా చూస్తే టోటల్ కడప జిల్లాలో ఇంతకుముందు మేము హేనస్ క్రైమ్, రాబరీ, డకాయిటీ, ఇంటికి వచ్చి అట్లా చేయడం అని హేనస్ క్రైమ్ ఉండేది, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. టోటల్ లాస్ట్ అమౌంట్ 1 crore వరకు కూడా లేదు. కానీ జస్ట్ 1st January నుంచి మీరు సైబర్ క్రైమ్ సంబంధించి డేటా చూస్తే 1843 కంప్లైంట్స్ రేజ్ అయ్యాయి ఒక ఎన్సీఆర్బీ పోర్టల్లో. దీంట్లో 22,42,18,000 అమౌంట్, 22,42,00,000 టోటల్ అమౌంట్
సమాచారం ఇవ్వడం జరిగింది డిఫరెంట్ లా అండ్ ఆర్డర్ డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. సో నా తరపు నుంచి నేను సిన్సియర్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను, డిజిటల్ అరెస్ట్ అట్లాంటి కన్సెప్ట్ పోలీస్ దగ్గర ఉండదు, లేదు. మీరు ఎప్పటివరకు చూసారా పోలీస్ మీకు వాట్సాప్ కాల్ చేస్తారా? వాట్సాప్ కాల్ చేయడానికి మేము బంధువులు లేదు, ఫ్రెండ్స్ లేదు, ఎవరు లేదు. అరెస్ట్ చేయాలంటే మేము ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోతాం. ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ ఇట్లాంటి కన్సెప్ట్ ఏమీ లేదు. సో దయచేసి ఎవరు కూడా ఈ అట్లాంటి ఫ్రాడ్స్లో ఉండకూడదు. సెకండ్, ఇప్పుడే అంతా ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు కూడా వేరే గారు సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ అంతా మీ దగ్గర ఎందుకు వస్తున్నారు? ఈ పెద్ద ఏజెన్సీస్ వస్తే ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం లోకల్ పోలీస్కి వీళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఎన్ఐఏ టీమ్ ఎవరైతే సపోజ్ కడపలో వస్తే ఫస్ట్ వీళ్ళు లోకల్ పోలీస్కి నాకు చెప్తారు, మీ జ్యూరిస్డిక్షన్లో వస్తూ ఉన్నారు, మనకి హెల్ప్ కావాలి. సిబిఐ టీమ్ ఎవరైతే సపోజ్ వస్తే వీళ్ళు కూడా చెప్తారు. సో సెంట్రల్ ఏజెన్సీస్ ఎనీ డిఫరెంట్ బయట ఉన్న పోలీస్ ఏజెన్సీస్ ఇప్పుడే కూడా వీళ్ళు డైరెక్ట్లీ వీడియో కాల్ చేయడం, డైరెక్ట్లీ రావడం కూడా అట్లాంటి చేయరు. దయచేసి అట్లాంటి ఏదైనా వస్తే బిలీవ్ చేయకూడదు, ఓటీపీ ఇవ్వకూడదు, డబ్బు ఇవ్వకూడదు. వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ చేయండి, 112 నెంబర్ కాల్ చేయండి. ఎప్పుడైనా ఆ నెంబర్ అవైలబుల్గా ఉంటుంది. కడప పోలీస్ వాట్సాప్ గవర్నెన్స్ కింద మేము వాట్సాప్ నెంబర్ ఒక ఇచ్చి ఉన్నాము. ప్రెస్ నోట్లో కూడా ఇచ్చారా? ఆ వాట్సాప్ నెంబర్లో మీరు ఏదైతే జరిగిందో మీరు మెసేజ్ పెట్టచ్చు. బీ సేఫ్ ఫ్రమ్ సైబర్ క్రైమ్.